పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఎస్ఎంఏ పేషెంట్స్ కానీ లేదంటే మరే ఇతర సమస్యలకు సంబంధించి ఒక వీడియో పెట్టాలంటే పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు అనే వార్తలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఒక నిఘా అనేది ఉండాలి, లేదంటే ఒక నియంత్రణ అనేది ఉండాలి అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్ఎంఏ దీని గురించి తెలియని వాళ్ళు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎస్ఎంఏతో బాధపడే చిన్నారులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా కాకినాడలో కూడా ఈ తరహా వ్యాధితో బాధపడే చిన్నారులు అంతకన్నా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో ఒక వార్త వైరల్ అవుతా ఉంది. ఏదైతే ఎస్ఎంఏ పేషెంట్స్ కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న క్రౌడ్ ఫండింగ్ ఏదే ఉందో అది క్రౌడ్ కాదు, పూర్తిగా ఫ్రాడ్ అంటూ కూడా చాలా మంది ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వైరల్ అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జర్నలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, కొండి సూర్య గారు ఉన్నారు. నమస్తే అండి. ఎస్ఎంఏ పేషెంట్స్ గురించి కాకినాడలో మొదటిగా మీరు వీడియోస్ చేశారు. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ తరపున మాట్లాడారు. క్రౌడ్ ఫండింగ్ కోసం మీకు తోచినంత సహాయం చేయడం అయితే జరుగుతోంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక వార్త పూర్తిగా వైరల్ అవుతా ఉంది. ఏదైతే ఈ క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారో అది క్రౌడ్ ఫండింగ్ కాదు, పూర్తిగా ఫ్రాడ్. చాలా మంది ఎస్ఎంఏని అడ్డు పెట్టుకొని ధనార్జన చేస్తున్నారు అని. ఏం చెప్తారండి అసలు? అంటే నిజానికి నేను ఫస్ట్ చేసినటువంటి రీల్ ఏదైతే ఉందో, నేను పునర్విక అనేటటువంటి అమ్మాయికి సపోర్ట్గా నేనైతే చేయలేదు. అంటే ఇక్కడ ఉండేటటువంటి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే టార్గెట్ చేస్తూ, కొంతమంది ఏంటంటే పునర్వికకి సంబంధించి మేము డబ్బులు అడగడానికి వెళ్తే కొంతమంది మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు ఇక్కడి నుంచి, ఈ స్థానిక నాయకులందరూ కూడా దీని మీద స్పందించాలి అని చెప్పేసి వాళ్ళైతే అడగడం అయితే జరిగింది. సో దానికి స్పందిస్తూ నేను ఇది క్రౌడ్ ఫండింగ్ కాదు, ఫ్రాడ్ ఫండింగ్ అని చెప్పి అప్పట్లోనే చెప్పడం అయితే జరిగింది. నిజంగా పునర్విక అనేటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి అమ్మాయి. సో మీరు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడగాలి. కాకినాడకు వచ్చి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు ఎవరు సహాయం చేయట్లేదని అడగడం ఎందుకు? పాయింట్ 1. పాయింట్ 2, ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి మీరు డబ్బులు సేకరిస్తున్నారు అనేటటువంటిది ఎవిడెన్షియల్గా కనబడుతుంది. కాకపోతే మీరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురైనటువంటి మీ ఫాలోవర్స్ అవ్వచ్చు, చిన్న చిన్న కుర్రాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు పట్టుకుని ఒక క్యూఆర్ కోడ్ దాని మీద వేసుకుని చాలా వరకు డబ్బులు కలెక్ట్ చేశారు. బట్ ఈ డబ్బులన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? సో మీ కంట్రోల్లో ఉన్నదైతే మీరు 1 లక్ష వచ్చింది, 2 లక్షలు వచ్చింది వాళ్ళు చెప్తున్నారు, అదైతే పోనీ వాళ్ళకి పంపించారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి కొంతమంది సేకరించినటువంటి డబ్బు అంతా కూడా ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో మిమ్మల్ని చూసి ఇచ్చినటువంటి ఆ ప్రతి రూపాయి కూడా ఒకటి కష్టార్జితం. వాడి జేబుల్లోంచి వాడి జీవితంలో కష్టపడినటువంటి ఆ కష్టార్జితాన్ని మీరు చెప్పిన మాటలు నమ్మి అక్కడ ఇస్తున్నటువంటి ఆ డబ్బులు వృధా అవుతున్నాయి. సో మీరు నిజంగా ఖర్చు పెట్టాలనుకుంటే, ఎస్ఎంఏ పేషెంట్లకే పెట్టాలనుకుంటే కాకినాడలో కూడా 2 ఉన్నారు అని నేను ఫస్ట్ చెప్పడం అయితే జరిగింది. సో దానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి మేము పునర్వికకి సంబంధించి నేను ఎప్పుడైతే ఈ వీడియో చేశానో వెంటనే పునర్వికకి సంబంధించిన ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు సఫిషియెంట్ మనీ వచ్చేసింది, నారా లోకేష్ గారు కూడా స్పందించారు, మాకు డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడతోటి ఫండింగ్ ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆపేసేయండి, ఎవరి దగ్గరైనా ఎక్సెస్ అమౌంట్ ఉంటే కనుక మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇచ్చేయండి అని మళ్ళీ వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మనము ఏదైతే కాకినాడలో కొంతమంది దగ్గర రిమైనింగ్ అమౌంట్స్ అయితే ఉండిపోయాయో, ఇక్కడ ఉన్న పేషెంట్స్ ఒక ఆయనకి మన ఇద్దరం కలిపి అక్కడ ఇప్పించడం, మీరు మాట్లాడడం కూడా జరిగింది, ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరిగింది. అంటే అది నేను ఎందుకు చెప్తున్నానంటే, కేవలం ఎస్ఎంఏకి సంబంధించినటువంటి పేషెంట్ల మీదే ఈ యొక్క ఫండింగ్ అంతా పెట్టాలనేటటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం ఉండదు. గవర్నమెంట్ దృష్టిలో అందరూ సమానమే, అందరు పిల్లలు సమానమే. సో కేవలం ఎస్ఎంఏకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, తలసీమకి సంబంధించినటువంటి పేషెంట్లు ఉన్నారు, చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు, వృద్ధాశ్రమాల్లో ఆ రోజు సంబంధించి షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకపోయినా, బీపీకి సంబంధించిన వేసుకోకపోయినా, రకరకాల క్యాన్సర్కి సంబంధించిన ట్యాబ్లెట్లు అయినా వేసుకోకపోయినా చనిపోయేటటువంటి ప్రాణాలు, అంటే కేవలం ఒక 10,000 రూపాయలకి చనిపోయేటువంటి ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. సో మొత్తం డబ్బంతా కూడా మీరు ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి, మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏదో జరుగుతుంది కాబట్టి మాకు లైక్స్ వస్తాయి, దీనివల్ల మేము హీరోలు అయ్యి ఫాలోవర్స్ని పెంచుకుంటాం కాబట్టి మేము చెప్తున్నాం కాబట్టి వీళ్ళకి ఇచ్చేసేయండి అంటే, ఈ డబ్బులో బతికేటటువంటి చాలా ప్రాణాలు రోడ్డు మీద పడిపోతాయి. అంటే ఒక ప్రాణం కాపాడడానికి కొన్ని 100,000 ప్రాణాలను మీరు బలి చేస్తున్నారు.
మీరు తప్పు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి అంటే మీ క్రేజ్ పెంచుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు మానండి అని నేనైతే చెప్పడం అయితే జరిగింది. బట్ అదే ర్యాలీకి నన్ను రమ్మని చెప్పి నన్ను అంటే ఆహ్వానించారు. రీసెంట్ గా వాళ్ళు ర్యాలీ కండక్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేసే ఉంటారు, మీరు రండి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మిమ్మల్ని కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఇప్పుడు మేము ఉన్నాం, ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఒక వీడియో చేస్తాము, ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నారో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ క్యూఆర్ కోడ్ కానీ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ డిస్ప్లే చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ని స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నారు, క్యూఆర్ కోడ్ కానివ్వండి లేదంటే వాళ్ళ పర్సనల్ ఫోన్పే నెంబర్స్ కానీ ఇలా ఇచ్చుకుంటూ ఉన్నారు. అది క్రైమే కదా. అంటే నిజంగా నువ్వు ఒక వీడియో చేసావు అంటే ఆ పర్సన్కి సాయం అందాలంటే డైరెక్ట్గా వాళ్ళవే ఇవ్వాలి కదా. వీళ్ళు వేళవి ఇచ్చుకుని పర్సంటేజ్ మాట్లాడుతున్నారు అంటున్నారు, ఇది కరెక్టేనండి? ఖచ్చితంగా అంటే అందరూ ఇలా చేస్తున్నారని చెప్పను, కానీ ఇప్పుడు రీసెంట్గా విజయనగరం జిల్లాలో నవీన్ రామ్ సింగ్ అనేటటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో అతను చేసినటువంటి ఫ్రాడ్ ఒకటి బయటకు వచ్చింది. సేమ్ ఇలాగే అంటే కుబేరా అని ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ప్రధాన కథానాయకుడు ఎవరంటే ఒక బెచ్చగాడు, అడుక్కునేటటువంటి వాడు. సో ఈ అడుక్కునేటటువంటి వాళ్ళు హీరోలు అవడం అనేటటువంటి ఒక సంస్కృతిని వీళ్ళు కూడా పెంచి పోషిస్తున్నారు. నిజంగా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు నీ ప్రమోషన్స్లో వచ్చేటటువంటి డబ్బు కానీ లేదంటే నీ తల్లిదండ్రులను స్నేహితులను అడిగినటువంటి నీ పర్సనల్ డబ్బు ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఖర్చు చేయడంలో ఏమాత్రం తప్పలేదు, అది నీ ఇష్టం. కాకపోతే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ ఫాలోవర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బుని అంటే ఓ విధంగా బెగ్గింగ్ అనేటటువంటి దాన్ని చేసి నువ్వు హీరో అవుదాం అని చెప్పి ఇవ్వడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ప్లస్ నువ్వు ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావో వాళ్ళందరికీ సంబంధించిన డబ్బుకి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు నువ్వు దాన్ని కలెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అలా చేయకూడదు ఎవరు కూడా. దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఆడిట్ ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఎంత వచ్చింది, ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎవరికి ఖర్చు చేస్తున్నాము, ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ వస్తే దాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తారా, ఎవరెవరి దీన్ని కలెక్ట్ చేస్తారో ఇలా తెలియదు కదా. ఎవడో ఫోన్పే చేస్తాడు, ఎవడో రోడ్డు మీద వెళ్ళిపోతుంటే డబ్బులు ఇస్తాడు, తిరిగి మళ్ళీ ఇవ్వలేనప్పుడు నువ్వు కలెక్ట్ చేసి ఏం చేస్తావు దాన్ని. సో దీనికి ప్రాపర్ అకౌంటబిలిటీ ఉండాలి. ఈ అకౌంటబిలిటీకి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అంటే కేవలం కాకినాడ కలెక్టర్ గారు, కాకినాడ ఎస్పీ గారే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా దీని మీద చొరవ తీసుకుని దీన్ని అరికట్టాలి. గవర్నమెంట్ అంటున్నారు కదండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎవరైతే అధికారులు కలెక్టర్ కానివ్వండి ఈవెన్ సీఎం కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చే వాల్యూ ఒక జర్నలిస్ట్కి కానీ ఒక మీడియాకి కానీ ఇవ్వట్లేదు అనేది 100% వాస్తవం. వాళ్ళే వీళ్ళని పెంచి పోషిస్తున్నట్లుగా అంటే మా వెనక ఒక కలెక్టర్ ఉన్నారు, మా వెనక సీఎం ఉన్నారు అని చెప్పుకు తిరిగే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు కదా మీరు చెప్తున్నది సోకాల్డ్ అధికారులు. అంటే ఓ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క దాని వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. రీసెంట్గానే ఒక సంఘటన జరిగింది. కాకినాడ సామర్లకోటకు సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ అర్ధరాత్రి ఏదో డ్యూటీ చేస్తుందని ఆవిడ ఒక పిఆర్ టీవీని మెయింటైన్ చేసుకుని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఒక రీల్ తయారు చేసుకుంది. ఆ రీల్ వైరల్ అవడంతో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారే ఆవిడని పిలిచి కుంకుమ పెట్టి పట్టుచీర ఇచ్చి ఇదంతా చేశారు. చేసిన తర్వాత నేను దానికి సంబంధించి ఒక రీల్ చేశాను. ఏమండి హోమ్ మినిస్టర్ గారు, మీరు కూడా చూడండి, నిజంగా మీరు ఆ రీల్ చేసినటువంటి మాయలో పడ్డారు మీరు. కాకపోతే ఒరిజినాలిటీ ఏంటంటే ఈవిడ దందా చేస్తుంది. సో ఈవిడ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇదే. నేను ఒక రీల్ చేయడం అయితే జరిగింది. దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా స్పందించింది. రీసెంట్గానే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే దానికి సంబంధించి మన గౌరవ మినిస్టర్ గారు కూడా వెళ్ళి సంఘీభావం తెలిపారు. సో ఇన్ఫ్లుయెన్సర్ అనేటటువంటి వాళ్ళు సమాజానికి ఈ విధంగా కంట్రిబ్యూషన్ చేస్తున్నారని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో 2-3 రకాలు ఉన్నారు. కొంతమంది సొసైటీకి పనికొచ్చే పనులు చేస్తున్నారు. కాకపోతే కేవలము వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల కోసము, వాళ్ళ యొక్క ఆర్థిక వసతి కోసము ప్రమోషన్స్ చేసుకునేటటువంటి వాళ్ళని ఏదో సమాజానికి ఉపయోగపడే వాళ్ళకి మీరు క్రియేట్ చేస్తున్నారు. నిజంగా ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు ఎవరిని వాళ్ళు పిలవట్లేదు. సో ఆ ఉన్నటువంటి ఎవరైతే క్రేజ్ ఉందో వాళ్ళనే పిలుస్తున్నారు. బట్ ఇందులో ఉన్నటువంటి ఫాలోవర్స్ ఒరిజినలా, వాళ్ళకి వచ్చే లైక్స్ వ్యూస్ ఒరిజినలా అనేటటువంటిది అంటే మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకసారి మేల్కోవాలి. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో అది కుటుంబ పార్టీ అవ్వచ్చు, అటువైపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రేయర్గా అక్కడికి వెళ్లే ముందు, వాళ్ళని సంప్రదించే ముందు జెన్యూనిటీ చెక్ చేసుకుని అప్పుడు మీరు చేయండి. ఎందుకంటే జర్నలిస్ట్ అనేటటువంటి వాళ్ళు అంటే నేను జర్నలిస్ట్ వృత్తిలోనే ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి వచ్చానంటే నేను అటు ఇన్ఫ్లుయెన్సర్గానే ఉన్నాను, జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి జర్నలిస్ట్ అనేటువంటి వాడు 24/7 వార్తల కోసమే తన యొక్క జీవితాన్ని, కాలాన్ని, ప్రాణాలని పణంగా పెడతారు. బట్ అందులో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ప్రజల యొక్క గొంతుకుని ప్రభుత్వం దాకా తీసుకెళ్లేటటువంటి వారధులు జర్నలిస్టులు. సో వీళ్ళని పక్కన పెట్టేసి కేవలము ఏదో కొన్ని షాపులకు సంబంధించినటువంటి ప్రమోషన్స్, ఫుడ్కి సంబంధించిన ప్రమోషన్స్ చేసుకుని అంటే ప్రతి ఫుడ్ సెంటర్కి వెళ్తారు, అక్కడ ఫుడ్ బాగుందని చెప్తారు వాళ్ళు. సో ఇది బాగుందా అది బాగుందా అనేటటువంటిది కాదు. అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు అంటే తప్పని నేను చెప్పట్లేదు, చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అది చేస్తారు డబ్బులు తీసుకుని. బట్ వాళ్ళే ఈ సమాజానికి వారధులు. సో వీళ్ళు చెప్తే ప్రజలు వింటున్నారని చెప్పి వాళ్ళనే ప్రభుత్వం కూడా నెత్తికెత్తుకోవడం అనేటటువంటిది ఖచ్చితంగా దారుణం. ఎందుకంటే రీసెంట్గానే చూసాము కాకినాడ కర్రోడు అనేటటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, అతనైతే మర్డర్ కూడా చేశాడు. సో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో చాలామంది డకాయిట్స్, క్రిమినల్స్,
చీటర్స్, బ్లాక్ మెయిలర్స్ వీళ్ళు కూడా వస్తున్నారు. ఈ యొక్క ఎస్ఎంఏ అనేటటువంటి దాన్ని అడ్డుపెట్టుకుని వీళ్ళందరూ కూడా ర్యాలీల్లో పాల్గొని రకరకాల రచ్చ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గానే మనం జంతర్ మంతర్ దగ్గర చూసాము. సిజేపీ అనేటటువంటి ఏదైతే ర్యాలీ జరిగిందో దాంట్లో అరాచక శక్తులు ప్రవేశించిన తర్వాత అది చాలా దారుణంగా తయారైపోయింది. సో అలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే ఉంది కాబట్టి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ముసుగులో ఉన్నారో వీళ్ళందరి మీద ఖచ్చితంగా ఎస్పీ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ముందు మీరు కూడా ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఎవరు కరెక్ట్ ఇన్ఫ్లుయెన్సరు, ఎవరు సమాజాన్ని సేవ చేస్తున్నారు, ఎవరు ఉన్నటువంటి దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హవా పెరిగిపోయిందని మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో ఫ్రాడ్ జరుగుతుంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే ఎస్ఎంఏ పేషెంట్స్ కానివ్వండి, ఇతర హెల్త్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళ వీడియోస్ని తీసి 1 minute వీడియోస్ని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత దానికి వచ్చే క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది నిజమైన బాధితులకు అందడం లేదు. ఎందుకంటే పర్సంటేజ్లు మాట్లాడుకుని వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు అనే వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా దీనిపై అయితే గనక నిరసన అయితే గనక చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 4 రోజుల క్రితమే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా కాకినాడలో ఒక భారీ ర్యాలీని చేయడం, కలెక్టరేట్కి వచ్చి ఒక వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఫ్రాడ్ చేయడం లేదు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అందరూ కాకపోయినా కొందరు చేసే పని అయితే ఇదే. అయితే గవర్నమెంట్ కూడా మేల్కోవాలని చెప్పాలి. ఏదైతే సీఎంఓ ఆఫీస్ డైరెక్ట్గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి పెద్దపీట వేస్తుందో దానిని మానుకోవాలి. ఎవరైతే జెన్యూన్, ఎవరు ఫేక్ అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఏదైతే మీడియా ఉందో మీడియాకి ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న తేడాని ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకంటే మీడియా అనేది ఎప్పుడూ కూడా ప్రజలతోనే, ప్రజల మధ్యనే ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఒక వార్త వేశారంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కానీ వేయదు. కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ విధంగా ఉండరు. కాబట్టి వాళ్లకు ఏదైతే పెద్దపీట వేసే చర్యలు చేపడుతుందో అది మానుకోవాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో ఏదైతే ఫ్రాడ్ చేస్తున్నారో దీనికి చెక్ పెట్టే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా చెబుతా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.